ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ సహకారంతో అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్టుకు స్థలం కేటాయించడం పట్ల బద్వేలు పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పరిటాల వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షులు కెవి సుబ్బారావు, సీనియర్ న్యాయవాది పివిఎన్ ప్రసాద్తో పాటు పలువురు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఆర్యవైశ్యులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతివనంకు 6 ఎకరాల 80 సెంట్ల స్థలం కేటాయించి అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డుందే రాకేష్ కు అందజేయడం సంతోషకరమని అన్నారు. మరి ప్రత్యేక రాష్ట్రం కావాలని మన పొట్టి శ్రీరామ్ గారు కలలు కని 58 రోజులు నిరాహార దీక్ష చేసి మరి రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన నేత. ఆయన ఉద్దేశం ఏమంటే ఆనాడు కూడా ప్రత్యేక రాష్ట్రం ఉన్నారే కానీ తెలంగాణతో కూడిన ఆంధ్రప్రదేశ్ కావాలని ఈనాడు కలలు కనలేదు. మరి ఆయన కలలు కన్న విధంగానే ఈనాడు మన నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్ర రాష్ట్రాన్ని అనేక రకాలుగా అభివృద్ధి పథకాలకి తీసుకుని వస్తున్నాడు. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మరి ఎన్నికలలో ఆయన చెప్పిన విధంగా మరి అన్ని పథకాలు కూడా ప్రవేశిస్తూ